నా పేరు ఓర్స్ తిరుపతి, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి మేము మా పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, జనం మా మీద ఎలా అభిప్రాయం ఉందని నాకు స్టేట్ నుంచి ఇన్ఛార్జి ఇక్కడికి వేశారు. వచ్చి గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ చూస్తున్నాం. ప్రతి డోర్ టు డోరు ప్రతి ఓటర్ను కూడా కలిసి మేము వారితోటి ముచ్చటించి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉన్నది, ఫస్ట్ ఒక సామాన్యులుగా వాళ్ళని పలకరించి తెలుసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది. 10 ఏళ్లలో ఉద్యోగాలు లేక, కనీసానికి ఏరుబడ్డలో రేషన్ కార్డు లేక, ఉండడానికి ఇల్లు లేక, డబల్ బెడ్రూమ్ అన్నారు. ఆశ పెట్టి 10 ఏళ్ళు చూపించుళ్ళు, ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు, ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చింది లేదు. ఆల్రెడీ అన్ని విధాలా చితికిపోయి రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేతులు పెడితే ఇలా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అప్పుల ఊబిలో దింపి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ రాష్ట్రాన్ని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. 2 ఏళ్లలో ఏ కాంగ్రెస్ నాయకుడన్నా ఏ పేదోళ్ళదన్నా కబ్ చేసిండా, ఏ పేదోళ్ళన్నా గుంజుకున్నారా, ఎవరన్నా ఇబ్బంది పెట్టిలా? హైడ్రా పేరుతోటి చాలా వరకు ఇల్లు కూలగొట్టారు. నవీన్ యాదవ్ గెలిస్తే మళ్ళీ కూలగొడతారు, ఒక్క ఇల్లు వీళ్ళు ఉండదు, మేము భద్రతగా ఉండలేమని చెప్పేసి కొంతవరకు ప్రజల నుంచి వస్తుంది. దాని గురించి ఇవాళ పట్టణ ప్రజలు, హైదరాబాద్ పట్టణ ప్రజలు చూస్తున్నారు. ఏ మాత్రం చినుకుబడ్డా చిత్తడయి కనీసానికి రోడ్డు వెళ్ళని పరిస్థితులు అయ్యి రోడ్లు, చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కులు కూడా కబ్జా చేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చి రమారమ్మిగా సిటీలో ధనికులు ఆక్రమించుకున్న భూములన్నీ 600 ఎకరాల భూములు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కాపాడడం జరిగింది. ఇవాళ పేదవారు మూసి నది పక్కన ఏమాత్రం చినుకుపడ్డ వాళ్లకు తలదాచుకోవడానికి స్థానం లేని పరిస్థితుల్లో ఇలా మేము అంటున్నాం మా గవర్నమెంట్ తరఫున, మీరు ఇక్కడ మూసి నది పక్కన ఉండకూడదు, పేదవారు మీకు సొంతం ఇల్లు కట్టిస్తాం, ఇందిరా ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం రాండి అని పక్కా కొన్ని కుటుంబాలు తీసుకుపోయి ఇల్లు ఇచ్చి వాళ్ళని గృహప్రవేశం కూడా చేయించడం జరిగింది. ఇంకా కూడా ఉన్న పేదవారికి అందరూ కూడా పక్కా ఇల్లు ఇస్తాం, ఏ పేదవారి ఇల్లు కూలగొట్టాం. కాంగ్రెస్ అలాంటి దౌర్భాగ్య పని చేయదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే పేదవారు కడుపున తింటున్నారు. సన్నబియ్యం ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఇచ్చినాం, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, రైతుకు రుణమాఫీ చేసినాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అప్పుల ఊబిలో పూరుకుపోయిన రాష్ట్రాన్ని కొంచెం పైకి తీసుకొచ్చు కడుపు కట్టుకొని రూపాయి పోగు చేస్తూ ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ఇంకా మాకు ఈ అభివృద్ధి పదంలో నడుస్తుంటే జనం చూసి మాకు ప్రతి కుటుంబం కూడా మాకు ఆరదు పడుతున్నారు. నా పేరు దామోదర్ రెడ్డి అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఎట్లా ఉంది సార్ ప్రచారం? జూబ్లీస్ కీలకమైన జూబ్లీస్ ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి పార్టీకి అవసరమైంది, ఏ వైపు ఉంది? యాక్చువల్గా ఉండేది ఏంటంటే ఇప్పుడు మేము ఒక 1 వీక్ నుంచే తిరుగుతున్నామండి. ఇంకోటి ఏంటంటే ప్రతి డోరు కూడా మేము పాంప్లెట్ ఇస్తే వాళ్ళ నవ్వులోనే మా ఓటు కనపడుతుంది, చిరునవ్వు అనేది. ఎందుకంటే మనిషికి కావాల్సింది బాడీ లాంగ్వేజ్. ఆ బాడీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నవ్వు, చిరునవ్వు. మేము మా ఇంటి బిడ్డ నవీన్ యాదవ్, మీరేందన్నా వచ్చారు, మేమే తిరుగుతామని ఎమ్మడి కూడా తిరుగుతున్నారు వాస్తవంగా వచ్చి అందరూ కూడా. సార్ నవీన్ యాదవ్ రౌడీ షీటర్, నవీన్ యాదవ్ గెలిపిస్తే జూబ్లీస్ రౌడీజం తప్పించి ఇంకేం ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ చాలా మంది అనుకునేది రౌడీజం అనేది వాళ్ళు అనుకుంటున్నారండి. మొదటేమంటే పార్టీలో ఎప్పుడైనా కానీ ఇప్పుడు రౌడీ షీటర్ 3 సార్లు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి, నేను మీ తమ్ముని లాంటివనే నిలబడి 3 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. కానీ మంచి అనేది అనే కూడా నేను ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంటాను అనే కసితో ఆయన యూత్ కాబట్టి ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడో ఏదో ఒకటి జరిగినట్టు ఉన్నా కానీ రౌడీ షీటర్ అనే ముద్ద ఆయన చూస్తే ఆ బాడీ లాంగ్వేజ్ ఒక్కసారి చూశానండి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే జనరల్గా అదిగో వాడు దొంగ అనే అర్థం ఉందే తప్ప వేరేదేం లేదు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలకు. ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకే ఇస్తున్నామండి. 15 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన వారి నుంచి మాట్లాడకూడదు, దైవంతో సమానం. ఓకే, వారి డెవలప్మెంట్ చూస్తే తిరుగుతా అంటే డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ చాలా హీన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా కంపు, ఎప్పుడైనా కూడా అది వాళ్ళు సరిగ్గా చేసి ఉంటే ఇంతవరకు మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా కాదు. కాంగ్రెస్ వైఫల్యాలు చాలా ఉన్నాయి అంటున్నారు, దాన్ని ఏ విధంగా కప్పించుకోవచ్చు సార్ ఈ ఎలక్షన్లో? ఏదైనా కానీ కూడా ఇప్పుడు
నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నుంచినప్పుడు ఎవరైనా ఒక ఛాన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయినారు, వారి సేవలు ఒక గీత లాంటి గీత గీసిపోయారు. ఆ గీత పక్కన అది చిన్న గీత పెద్ద గీత అనేది తెలియనప్పుడు ఒక నాయకుడు మన నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే ఆ గీతకు తగ్గట్టు ఇంకా గీత పెద్దగా చేశాడా లేదా అనేది ఒక్కసారి మా అన్నను గెలిపించి అసెంబ్లీకి పంపండి. ఆ గీత పక్కన ఎంత బాగా చేస్తాడో అనేది కూడా నిరూపించే యువకుడు. ఎప్పుడైనా అర్ధరాత్రప్పుడైనా కూడా తలుపు తట్టినా కూడా నిలబడే వ్యక్తి. ఏదైనా కానీ మంచి చెడు అనేది కూడా బాగా, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా మంచి వ్యక్తి. ఎందుకంటే మనసులకు విలువ ఇచ్చే వ్యక్తి ఆ కుటుంబం, పార్టీలకు కూడా కాదు, మనసులకు ఎప్పుడైనా నీ నా తేడాలు కూడా లేకుండా ప్రయాణం చేసి ఆ కుటుంబానికి ఒకసారి ఆశీర్వదించి పంపండి.